ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగును గాక. పామ్ సండే అంటే మట్టల ఆదివారము. మాథ్యూ 21 మనం గమనించుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు జెరూషలేంలోకి ఎంట్రీ అవ్వటం మనం చూస్తాం. అంటే పరలోకం భూమి మీదకి రావటం అన్నమాట. యేసుక్రీస్తు వారు జెరూషలేంలోకి రావటము అంటే ప్లేస్ చేంజ్ కాదు గాని ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ షిఫ్ట్ అని మనం చూడొచ్చు. యెరూషలేము పట్టణం అంటే ఒక సిటీ కానే కాదు, అది ఒక మానవ హృదయము. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మానవ హృదయంలోకి వస్తున్నారు అని అర్థం వస్తుంది అక్కడ. అంటే ప్రభువారు నీ హృదయం మీద రూల్ చేయటానికి వస్తున్నారు. అంటే ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయ సింహాసనం మీద అసూయ ఉందా, లేదా కోపం ఉందా, లేదా గర్వం ఉందా, లేదంటే లోక ఆశలున్నాయా, లేదా యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారా అన్నది నువ్వు చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎక్కి యెరూషలేం పట్టణానికి రావటం మనం చూస్తున్నాం. అంటే గాడిద దేనికి సూచనగా కనిపిస్తుంది అంటే, గాడిద అంటే స్టబ్బాన్ నేచర్కి, ఫ్లెష్ నేచర్కి, అన్కంట్రోల్డ్ మైండ్కి సూచనగా కనిపిస్తుంది. సో హీ కేమ్ టు సిట్ ఆన్ యువర్ ఫ్లెష్ అండ్ కంట్రోల్ ఇట్. ఆయన నిన్ను రూల్ చేయటానికి, అలానే నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయటానికి ఆయన రావటం జరిగింది. జీసస్ ప్లాన్ ఏంటంటే సిన్ నుంచి ప్రతి మనిషికి డెలివరెన్స్ ఇవ్వటం. అక్కడ ప్రజలు పామ్ లీవ్స్ ని ఆయన ముందు వేసి హోసన్నా హోసన్నా అని అరవటం మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు ఆయన్ని హానర్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. హోసన్నా అంటే సేవియర్ అని, ఈయన మా రక్షకుడు. బయట వర్షిప్ ఉంది కానీ లోపల సరెండర్ అవ్వాలి అన్న గుణం వాళ్ళ హృదయాలకి లేనే లేదు. పామ్ సండే రోజు హోసన్నా అని అరిచిన వాళ్లే గుడ్ ఫ్రైడే వచ్చేసరికి ఈయనని సిలువ వేయండి అని అరవటం మనం చూస్తాము. ఆత్మీయ అవగాహన లేకుండా ఉన్న ఎమోషన్స్ చివరికి ద్రోహానికి దారితీస్తాయి. పామ్ సండే అంటే తాటాకుల గురించి కాదు కానీ మన జీవితంపై దేవుడికి అధికారాన్ని ఇవ్వటం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.